ఇసంతకి ఇట్లా వేసుకోండి. పెద్ద అయితే పొడుగా కొద్దిగా కాసి ఇక లేవా 150 గ్రామ పంచాయతీలలో ఏ గ్రామ పంచాయతీ లేదా? ఇక ఈ మండలాల్లో ఏ మండలాలు లేవా పనిచేయడానికి? ఆజామే చేసుకోం ఇంకా దేని మీద కానీ. దయచేసి ఇలాంటి అబద్ధాలు ఆడకుండా నిజంగానే మీరు చేసిన పనులకు మీరు పేరు పెట్టుకొని మీరు చెప్పుకుంటే మేము కూడా సంతోషపడతాం, మేము కూడా గౌరవిస్తాం, మేము కూడా సన్మానిస్తాం, అభివృద్ధిని మేము సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాం. చేస్తే మేమందరం కూడా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. 4699 కోట్ల అభివృద్ధి కంటే 10,000 కోట్ల అభివృద్ధి చేస్తే మేమందరం కూడా స్వాగతిస్తాము. అలాంటి అభివృద్ధిలో మేము కూడా సహకారం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా షాద్నగర్ పౌరులందరూ కూడా సహకరిస్తారు. అలాగే మరి షాద్నగర్ మరి కొత్తూరు మున్సిపాలిటీకి ఫండ్ నుండి 32 కోట్లను, అలాగే హెచ్ఎండిఏ ఫండ్ నుండి 10 కోట్ల రూపాయలను మరి గతంలోనే మాజీ ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేయించడం జరిగింది. అందులో కొంతవరకు పనులు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి కొన్ని పనులు పెండింగ్ కావడం జరిగింది. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు మరి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండే, కానీ వాళ్ళను మాకు ఫండ్ ఇస్తారో ఇవ్వరని చెప్పేసి అని మాకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉండే. వాళ్ళను ఇక సంవత్సరం వరకు వాళ్ళని వెయిట్ చేసి ఇప్పుడు ఆ పనులు అప్పుడు అయితే మరి మాజీ ఎమ్మెల్యే గారికి పేరు వస్తుందనో మరి దేనికోసమో అప్పుడు జరగకుండా ఇప్పుడు అదే పనులను అదే టెండర్ ద్వారా అదే ప్రొసీడింగ్ ద్వారా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ప్రొసీడింగ్ ద్వారా నిధులు సమకూర్చిండ్రో అదే ప్రొసీడింగ్ ద్వారా ఇప్పుడు యొక్క వర్కులు కూడా జరగడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, మాకు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో జరగాలని మేము కూడా కోరుకుంటాము. అందులో మన ఎమ్మెల్యే గారు కొత్త నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ ప్రొసీడింగ్ పెట్టుకొని ఈ డేట్ లో ఈ వర్క్కు ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలతోని ఈ రోజు ఈ వర్కులు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి అని అభివృద్ధి చేస్తే మేము కూడా అందరం సంతోషించే వాళ్ళమే. అందుకు మేము కూడా సిద్ధంగా ఉంటాము. కానీ గత పాలకులను ఎంతోమంది మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, అంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత బక్ర అంటే ఎవరి పీరియడ్ లో వాళ్లకు అందుబాటులో ఉన్న నిధులతోని సాధ్యమైనంత వరకు వాళ్ళ చేతనే ఎంత అభివృద్ధి చేస్తా ఉన్నారు. కానీ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయలేదు, ఇప్పుడే అభివృద్ధి జరుగుతుంది అనేది ఆ విధంగా చెప్పుకోవడం అనేది సరైనది కాదు. ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని డబ్బులు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా అది మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది. అది జరగాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. కాబట్టి మేము అనేది ఒకటే, ఇప్పుడు గత ఎమ్మెల్యే ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఏదైతే నిధులు తీసుకొచ్చారో ఆ నిధులను ఇప్పుడు వర్కులు చేస్తున్నారు. అది ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్లకు ఉంటది. ఇప్పుడు డబ్బులు ఖచ్చితంగా పాత ఎమ్మెల్యే నిధులు వర్కులు శాంక్షన్ చేయించిన నిధులను ఇప్పుడు అది బాధ్యత ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆ నిధులకు ఆ వర్కులు చేస్తే ఈ గవర్నమెంట్ నుంచి డబ్బులు పంపిణీ చేయాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా మన రాజ్యాంగంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది అలాగే మా తిమ్మాపూరు మీరు 15 నెలల్లో మేము ఇది ఇచ్చినామని ఒక్క జీవో చూపెట్టండి. ఇది ఉట్టి కాగితం అంటారు కదా, ఈ ఉట్టి కాగితమే తీసుకొచ్చి చూపెట్టండి మీరు. అంతేగాని ఉట్టిగానే గత పార్టీ ఏం చేయలేదు, గత నాయకులు ఏం చేయలేదు, మీరు 50 ఏళ్ళ నుంచి ఏం చేశారు, 10 ఏళ్ళ నుంచి మేము చూపెడతాం అభివృద్ధి, రండి చర్చకి రండి, కూర్చుందామండి, మేము తీసుకొస్తాం పేపర్లు, మీరు తీసుకురండి మీ దగ్గర ఏమైనా ఉంటే. గత ప్రభుత్వం ఏం చేయలేదు, లేకపోతే ఇప్పుడే మేమే మొత్తం కడిగి మొత్తం గాలించి మేమే చేస్తున్నామని చెప్తారు. అది మానుకోవాలి. ఒకటేసారి గత ప్రభుత్వం చేసిన డబ్బులైనా సరే అప్పుడు చేసిన పనులు కాలేదు, అప్పుడు ఏదైతే శాంక్షన్ అయిందో అంత లేకపోతే ఎలక్షన్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది. అప్పుడు 100 ఫీట్ల రోడ్ జీవో, ఇది 100 ఫీట్ల రోడ్డు. డెవలప్మెంట్ అంటే ఎట్లుండాలి? టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 ఫీట్ల రోడ్ ఇస్తే ఇప్పుడు 150 ఫీట్ల రోడ్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. కానీ అది ఏట్లేదు. ఇప్పుడున్న నాయకులు మా మామిళ్ళ కాడ తక్కువ కావాలి, మా కాకింటి కాడ ఎక్కువ కావద్దు, లేకపోతే మా బంధువుల ఇంట్లో మా బిల్డింగ్లు పోవద్దు. ఇదా అంటే డెవలప్మెంట్? ఇదా మీరు చేస్తున్న డెవలప్మెంట్? 4th వార్డులో వాటర్ లేక కనీసం దగ్గర ఈ రోజుకు వాటర్ పైప్ లైన్ ఈ రోడ్ వాళ్ళు పైప్ లైన్ పీకేస్తే మిషన్ అయితే 3 నెలలు అవుతుంది ఇప్పటి వరకు వాటర్ పోక.
మేము చెప్పి పైప్ లైన్ వేయాలంటే దానికి ఒక నాయకుడు వచ్చి ఇది 20 ఫీట్లే రోడ్ వేయాలంటాడు. అసలు ఎవరు దీంట్లో అందరు ఎమ్మెల్యేలేనా లేకపోతే ఒకడైనా కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇంకో ఆయన రోడ్ వేస్తే ధర రోడ్లు మొన్న డాంబర్ రోడ్ ఇట్లా పడుతూనే ఉంటే 20 రోడ్ల మీద తిరుగుతారు ఉట్టిగా. అసలు ఏం సంబంధం లేని నాయకులు, ఒక ప్రజాప్రతినిధి కాదు. గ్రామ పౌరులకు పోతే మేము కూడా సంతోషపడతాం దానికి అట్లా పోతే మీరు, కానీ కార్యకర్తలకు ఎందుకు పోతురు? కార్యకర్తలకు చేసే పనులు కావు కదా. ప్రజలకు సౌకర్యం ఉండాలి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు. ఎవరం చేసినాం, మేము చేసినా మీరు చేసినా ఇంకెవరైనా చేసినా కానీ ఇది సౌకర్యం ఉండాలని కోరుకోవాలి ఎవరమైనా కానీ. తర్వాత ఇదే కొత్తూరులో మనం పాత రోడ్లో పోతుంటే మీరు చూసారు మున్సిపల్ భవనం ఎంత చిన్నగా ఉండే. 3,50,00,000 రూపాయలు పెట్టి మున్సిపల్ భవనం కట్టించిండు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు. దీనికి సేమ్ ఫండ్ లో 1,80,00,000 పెట్టి ఎస్సీ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయించాడు. తర్వాత టిఎస్ఎఫ్ఎఫ్ ఫండ్స్ లో 32,50,00,000 రూపాయలు ఉట్టికాయాలు కావండి ఇవి. మా దగ్గర పేపర్స్ లో సహా ఉన్నాము. ఇది 32,50,00,000 రూపాయలు ప్రొసీడింగ్. ఒక ప్రొసీడింగ్ తేవాలంటే ఎంత తిప్పలైతే అనేది తెస్తే తెలుస్తుంది. మేము ఎన్నిసార్లు తిరిగినాము, అంజయ్య గారి దగ్గరికి అంజనను తోలుకొని సెక్రటరియట్ ఆఫీస్ ఎన్నిసార్లు పోయినాము, కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ మంత్రి గారిని ఎన్నిసార్లు కలిసినాము, ఇది ఎన్నిసార్లు చేస్తే ఎంత పని అయిందనేది తెలియాలి. పుట్టిగా మేము తీసుకొచ్చిన తర్వాత మీరు ముద్దాడం కాదు, మేము తెచ్చిన తర్వాత మేము మీకు ఎత్తుకొచ్చిన తర్వాత మీరు ముద్దాడం కాదు. మీరు తిరిగేటప్పుడు హ్యాపీగా సంతోషపడండి, ప్రజలకు సౌకర్యమైన అందరం సంతోషపడదాం అంతే తప్ప మీరు ఇంకోటి చేయొద్దు. వైకుంఠ ధామానికి 2 కోట్ల రూపాయలు, వెజిటేబుల్ మార్కెట్ కు 2 కోట్ల రూపాయలు, తర్వాత మున్సిపాలిటీ ఆఫీస్ కు బిల్డింగ్ కు 3,50,00,000, 1,50,00,000 సెంట్రల్ లైటింగ్ పెట్టినాం. ఇక్కడ ఇప్పుడు ఏదైతే రోడ్ ఉందో అక్కడికి. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఒక రోడ్ ఓపెన్ చేస్తారనుకున్నప్పుడు నవంబర్ 14 తారీఖు నాడు వచ్చి కుమ్మరోడ చేసినాం, కొత్తూరు చేసినాం. గౌరవంగా మిమ్మల్ని అక్కడ సన్మానం కూడా చేసినాం. అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అప్పుడే ఫండ్ కొట్టిరు. మళ్ళా మొన్న 16 తారీఖు రోజు కుమ్మరోడంలో డాంబర్ రోడ్ ఎక్కి నడుపుతూ డ్రైవర్లు అయ్యారు. ఈ డాంబర్ రోడ్ వేసినప్పుడు ఇదే ఫండ్ లో కొట్టిరు కొబ్బరికాయలు. దీనికి లోకల్ బాడీ లేదా? ప్రోటోకాల్ పాటించరా మీరు? ఓన్లీ ఎమ్మెల్యే అంటేనే మొత్తం అన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం మీరే చూసుకుంటారా? ఇది మరి మీరే చూసుకుంటే మరి మేమెందుకు? మా కమిషనర్ తో కలిపి మీరే ఇక్కడే వచ్చి మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని పాలన చేయమని కోరుకుంటున్నాం. మేము కూడా సంతోషిస్తాం. తర్వాత గత ప్రభుత్వంలో దత్త తీసుకున్న ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటారు? 100 కోట్లు ఇచ్చినని మేము అంటున్నాము. అవన్నీ ఇట్లా ప్రొసీడింగ్స్ లో సహా మేము చూపెడతాం. మరి మీరేం చేసారు? కొబ్బరికాయలు ఎవరైనా కొడతారు, కొబ్బరికాయలు పని చేసేటప్పుడు కావాలి కదా. ఇవన్నీ ఉట్టే రాలేదు కదా, ఎక్కడికి వచ్చినా ఇవన్నీ వెహికల్ రాలేదు. ఖాళీ పేపర్ అంటారు కదా మీరు. ఇదే ఖాళీ పేపర్ మీరు తీసుకొచ్చి చూపెట్టండి. గతంలో డెవలప్మెంట్ ఏముండే? గతంలో కాంగ్రెస్ నాయకులే కదా నాట్లేసింది. మేము వేయలేదు, డేట్ లో సహా పేపర్ కటింగ్ లో సహా మేము చూపెడతాం. ఆ వేసినాకనే ఎమ్మెల్యే దగ్గరికి పోయి అది అన్న ఇది ఇట్లా అప్పటికి మున్సిపాలిటీ కాలేదు, గ్రామ పంచాయతీ ఉంది అప్పటికి. మేము ఇట్లా ఇది ఇట్లా ఉందా నా ఇబ్బంది, ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది, కుమ్మరడానికి ఇబ్బంది అవుతుంది బాగా అని చెప్తూ ఇదే అయిన తర్వాత మొన్న ఇదే నెలలో ఎమ్మెల్యే గారు కొత్తూరు మున్సిపాలిటీలో పర్యటన చేశారు. అది కాంగ్రెస్ వాళ్ళ ర్యాలీయా లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్న ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ యాక్టివిటీ తిరుగుతారు అనేది మాకు తెలియాలి. ఎందుకు అంటే ప్రోటోకాల్ పాటించరా మీరు? మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఏ వార్డుల సమస్య ఉంటుందో నీకెట్లా తెలుస్తుంది? మేము చెప్పాలి కదా మా వార్డుల సమస్య. మా సమస్య చెప్పినప్పుడే కదా మీరు ఏమైనా పరిష్కారం చేయాలనుకుంటే, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు మరి ఎందుకు చేస్తలేరు? మీరు ఎందుకు చెప్తలేరు? తర్వాత కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో 6 వార్డుల పని అయిపోయింది కదా. ఆ వార్డుల పని అయిపోయిన సమస్య ఎందుకు మాట్లాడతారు? ఆ పనులు అయిపోయినాయి, ఇంకా వార్డులు పని కాలే అని. అసలు ఏం పని కాలే అని చెప్తారు. 4వ వార్డు తీసుకోండి, పోలీస్ స్టేషన్ హనుమాన్ టెంపుల్ కాడ ఎంత రోడ్? 1/2 కిలోమీటర్ రోడ్. అది తిమ్మపూర్ రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇక్కడ తిమ్మపూర్ చౌరస్తా నుంచి
రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్ చూడండి. ఇప్పుడు నడవండి వచ్చి 1 కిలోమీటర్ అది పెంజాల రోడ్ 4 కోట్ల మామూలుగా వేస్తే చిన్నగా అవుతుంది అని చెప్పేసి 4 కోట్ల రూపాయలతోటి దాన్ని మేము 50-60 ఫీట్లకు రోడ్డు పెడితే మా సొంత ప్రయోజనాల కోసం అని చెప్పి మీరు ఎవరైతే నాయకులు మాట్లాడుతారో సొంత ప్రయోజనాల కోసం అని మీరు దాని రోడ్డును మేము వేసిన రోడ్ ఎట్లుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన రోడ్ ఎట్లుంది. హెచ్ఆర్టీసీలో ఇది 32 కోట్లు దర్గా రోడ్డు, 18 కోట్లు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పండే, టిఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేపించింది. ఇప్పుడు చేసిన ప్రభుత్వం 15 నెలల సంది ఏం తెచ్చిందో చూపెట్టమని చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి, కాపీలతో సహా రమ్మని చెప్పండి, ఉట్టే కాదు. అలాగే షాద్నగర్ లో మొత్తం కాన్స్టిట్యున్సీలో 2 మున్సిపాలిటీలు, 6 మండలాలు, 154 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఎక్కడ లేని డెవలప్మెంట్ ఒక కొత్తూరుకే చేస్తురా ఎమ్మెల్యే గారు? ఒక కొత్తూరుకేనా, లేకపోతే షాద్నగర్ కొత్తూరుకేనా, లేకపోతే మొత్తం కాన్స్టిట్యున్సీ 154 గ్రామ పంచాయతీలకు, 2 మున్సిపాలిటీలకు, 6 మండలాలకు కలిసా అట్లా చేస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ గత ఎమ్మెల్యే గారు ఫండ్స్ తెచ్చిండు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి దీనికి ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న డబ్బులతో ఎవరైనా తిప్పొచ్చు. కుప్పమామ ఎక్కడ పెట్టినా సక్కరంటే నీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది చేయను. తర్వాత హెచ్ఎండి ఫండ్ లో 10 కోట్ల రూపాయలు తెచ్చినాం మున్సిపాలిటీకి. ఈ హెచ్ఎండి ఫండ్స్ లో ఎలక్షన్ కి బిఫోర్ 3 కోట్ల రూపాయల పనులు అయినాయి. ఈ చేత అయితే ఇంకా 7 కోట్ల పని చెప్పి ప్రభుత్వం మీదే కదా, ఈ ఫండ్ ఇప్పుడు ఉంది కదా, ఈ జీవో ఉంది, ఆ కాపీ ఉంది కదా, ప్రభుత్వం మీదే కదా, అధికారం అంతా మీదే కదా. ఇంకా ఈ 7 కోట్లు ఇప్పుడు పోకుండా ఇది పోతుంది. ఇది 3 కోట్ల వర్క్ అయిపోయింది, చేతులు లేపేస్తారు. ఇక ఈ 7 కోట్ల పని చేయమని చెప్తారు కాంట్రాక్టర్లు ఆల్రెడీ. చేతనైతే ఆ పని చేపించమని కోరుతున్నాం మేము. మీరు తెచ్చి మీరు చేయండి. తర్వాత ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు సేమ్ ఆయన ఎంత గౌరవిస్తామో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని అంతే గౌరవిస్తాం. కానీ అంజన గారు తెచ్చిన పనులను అంజన గారి పేరు చెప్తాము, ఈళ్ళపల్లి శంకరన్న గారు తెస్తే ఈళ్ళపల్లి శంకరన్న గారి పేరు చెప్తాం. ఎవరు తెచ్చిన పని వాళ్ళ పేరే చెప్తాం తప్పకుండా. కానీ ఆయన చేసిన పని ఈయన పేరు చెప్పమంటే మేము చెప్పాం, లేకపోతే ఈయన చెప్పిన పని ఆయన చేస్తున్నాడే చెప్పాం అట్లా. అలాగే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే హెచ్ఎండి ఫండ్స్ ఇప్పుడు ఆల్రెడీ 3 కోట్ల వర్క్ అయిపోయింది, చెక్కులు చేసిరు, ఇది అయిపోయింది. ఇంకా 7 కోట్ల పని ఉంది. మేము ఎమ్మెల్యే గారికి మేమేం చెప్తున్నామంటే ఈ 7 కోట్ల పని పోకుండా మీ ప్రభుత్వం ఉంది, మీరు తీసుకురండి. ఇప్పుడు ఆ 7 కోట్లు మీరు తీసుకొస్తే సరే అప్పుడు తెచ్చినా ఇప్పుడు చేయలేదని చెప్తాం. మీరే చేసినా మీ పేరు చెప్పగలుగుతాం. అలాగే కొత్తూరులో ఓన్లీ కొత్తూరు మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు గత ఎమ్మెల్యే శాంక్షన్ చేయించాడు. అది ఏంటంటే 32 కోట్ల 50 లక్షల రూపాయలు ఒకటి, 18 కోట్లు ఒకటి, తర్వాత 32 కోట్లు ఒకటి. ఇది డేట్ ఉంది దీంట్లో, మేము తెచ్చిన అండర్లైన్ చేసినాం. ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు డేట్ తెచ్చారు, జీవో కాపీ. తర్వాత 10 కోట్లు ఒకటి. తర్వాత వైకుంఠధామం గత ప్రభుత్వంలో చనిపోతే పట్టడానికి మనుషులు లేని పరిస్థితి, వాటర్ లేదు అక్కడ, శ్మశాన వాటికల. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వైకుంఠ రథాలు పెట్టి ఎవరన్నా హైదరాబాద్ లో హాస్పిటల్లో చనిపోతే ఉచితంగా వాళ్ళ ఇంటికి పంపేయడానికి, ఇది గత 50 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాత్రమే ఈ అభివృద్ధి జరిగింది. తర్వాత మిషన్ భగీరథ, నిజంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ వాదిగా తెలంగాణ రాష్ట్ర వాదిగా మొత్తం ఎవరైనా ఏం తాగుతారు నీళ్ళు అంటే మిషన్ భగీరథ అంటారు. ఇది కేసీఆర్ మాత్రమే క్రెడిట్ దక్కుతుంది. ఇది ఇంకెవరు చేసినా ఇది క్రెడిట్ దక్కదు. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తారు ఎమ్మెల్యే గారి దగ్గర డేట్ తీసుకోవాలని చెప్తాడు. ఎవరు సార్ దీనికి ఎవరు చేయాలి, ఎవరి దగ్గర చేసుకోవాలి, ఇది ఎవరు చేయాలి అంటే సార్ ఎమ్మెల్యే గారు కోపం అవుతున్నాడు సార్ అంటే, నువ్వు ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చోండి సార్ మీరు అని చెప్పినా. ఇది ఆఫీసులో కాదు మీరు కూర్చోవాల్సింది, ఎమ్మెల్యే ఇంటికాడ గులాంగిరి చేయండి. మీరు జనాలకు అందరం కలిసి గులాంగిరి చేయాలి, ఒక వ్యక్తికి కాదు మనం చేయాల్సింది. మేము ఏదైతే డేటు మళ్ళీ ఎమ్మెల్యే గారు మొన్న మీటింగ్ లో మన కుమ్మరవాడ రోడ్కి వచ్చినప్పుడు చెప్తాడు
మున్సిపాలిటీ వాళ్ళు మీటింగ్ పెట్టదని చెప్పి మీటింగ్ పెడతలేరా అని చెప్తాడు. నువ్వెవరు మీటింగ్ పెట్టడానికి పెట్టొద్దని చెప్పి నీకేం హక్కు ఉంది మున్సిపాలిటీ మీద? మేము మీటింగ్ పెడితే పోతా అంటావు, మళ్ళీ నువ్వు జనాలలో మళ్ళీ విలేకరులు పిలుచుకొని ఇదే విలేకరులు మిమ్మల్ని పిలుచుకొని చెప్తాడు మీటింగ్ పెడతాడు అని చెప్తాడు. మేము మీటింగ్ పెడతాము, మాకు అత్యవసరం ఉంటుంది, మా మున్సిపాలిటీ ప్రజలకు ఎప్పుడు ఉన్నా మీటింగ్ పెడతాము. నీకు వీలైతే తప్పకుండా స్వాగతం, నీకు వీలు కాకపోతే ఇంతకుముందు గత ఎమ్మెల్యేలు ఎవరు మీటింగ్ రాకపోతురా? వాళ్ళకి వీళ్ళని బట్టి ఎమ్మెల్సీ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, ఎంపీ గారు వస్తారు, వాళ్ళ వీళ్ళని బట్టి. కానీ మాకున్న ఇబ్బందులను బట్టి మేము మీటింగ్ పెట్టాలి. మాకు ఎప్పుడు అవసరం మీటింగ్, ఆ టైంలో మేము మీటింగ్ పెట్టుకుంటాం. దయచేసి అధికారం ఉందని చెప్పి అందరినీ అదిరించకండి, బెదిరించకండి అని కోరుకుంటున్నాం. అలాగే 6 వార్డులలో సంపూర్ణంగా మొత్తం పనులు అయిపోయినాయి. 4వ వార్డులో పని అయిపోయింది. 5వ వార్డులో ఒక రోడ్ మిగిలింది, అది ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆగింది. 6వ వార్డులో అయితే టోటల్ కంప్లీట్. మేము మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో తెలుసా? మా ఎమ్మెల్యే గారు సాంబశివరావు ఏం తెలుసా? మీ వాళ్ళ తర్వాత వేసుకోండి, ఫస్ట్ అవతల వాళ్ళు వేయండి అని చెప్పిండు. అది నాయకత్వం. అవతల వాళ్ళు వేయాలి, మన వాళ్ళ తర్వాత వేయండి అని చెప్పిండు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా రాకపోతే వచ్చిన దాకా ఆగి వాళ్ళతో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిస్తాడు. అది గౌరవం. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా వాళ్ళలో తిరుగుకుంటా ఇట్లా ఏదో సులియారు పడటన వాళ్ళ తిరిగి సమస్య పరిష్కారం చేయమనండి. నువ్వైనా పరిష్కారం చేయాలి, ఇంకెవరైనా పరిష్కారం చేయాలి కదా. మేము కూడా పరిష్కారం చేయదని చెప్తలేము. వార్డు కౌన్సిలర్ పెట్టుకుంటే ఆ వాళ్ళ ఏముందో తెలుస్తుంది కదా. పని ఏముంటుంది అనేది ఆ వార్డు కౌన్సిలర్కి తెలుసు కాబట్టి తెలుస్తుంది. లేదు నేనే సిపి పని చేస్తాడు, సంతోషం చేయండి, మేము వద్దనట్లేదు. దానికి మేము 100% సహకరిస్తాం. కానీ ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. నేను మొన్న ఇక్కడ కుమ్మరోడమ్మ కాగానే హెచ్ఆర్టీసీఎల్ డి గారితో మాట్లాడినా. డి గారితో మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ రాలేదండి, విజిట్కి వచ్చిండని చెప్తున్నాడు. అంటే ఎమ్మెల్యే గారికి రోజు విజిట్ చేయమని చెప్పండి సార్, మార్నింగ్ వాక్ ఇదే రోడ్లో వచ్చి తిరగమని చెప్పండి, సంతోషం మేము గిట్ట ఎంబడి తిరుగుతాము. విజిట్ రావడం వేరు. నిన్న పేపర్ల వచ్చింది ఏంది, కొబ్బరికాయలు కొట్టారు. అంటే ఒక రోడ్డుకు కిలోమీటర్కు కొబ్బరికాయలు కొడతామా మనం? అట్లా కొడితే ఎన్ని అంటే తుకుడలు పెట్టినా మా జీవాలు మనం ఒకటే జీవో కదా. ఇక్కడ కొట్టినాము. ఆ రోజు మరి నవంబర్ 14 తారీఖు అయితే మేము చిల్డ్రన్స్ డే ఉండే, మేము ఆ రోజు పెద్ద మనిషిని మేము సన్మానించినాం. సేమ్ కొత్తూరులో సన్మానం చేసినాము, కుమారులను సన్మానం చేసినాం. ఆ రోజు కొబ్బరికాయలు కొట్టారు, ఇది రోడ్ స్టార్ట్ చేస్తున్నాం అని. ఒకసారి మట్టి పోస్తే ఈ మట్టి మళ్ళీ కాంట్రాక్టర్ ఎక్కడో తీసుకురాలేదు, ఇదే మా చెల్లరనే తీసుకొచ్చి రాత్రి తీసుకొచ్చి మా చెల్లరనే తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి రోడ్లకు వస్తారు. అదే వేరే వాళ్ళు తీస్తే ఊరుకుంటారు. ఇదే ప్రభుత్వం, ఇప్పుడు ఇది ఉన్న ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారు? కాంట్రాక్ట్ 32 కోట్లు ఇది, 18 కోట్లు అది. మొత్తం మెటీరియల్ నువ్వు తీసుకొచ్చి చేయాలని మా దగ్గర ఉన్న దాచుకొని మేము దాచుకున్నాం, మీ దగ్గర ఏమని చెప్పలే. ఈ రోజు డెవలప్మెంట్ రోడ్ 50 ఫీట్లు అయితే కదా డెవలప్మెంట్ అయితే, రోడ్ పెద్దగా అయితే ఈ రోజు మంచిది కదా. చిన్నగా ఉంటే మంచి. ఆ రోజు తిట్టుకున్న వాళ్ళే ఈ రోజు మేము మొత్తం ఎవరైతే కొత్తూరులో వ్యాపారులతో అందరితో మాట్లాడినా నేను, ఈ వ్యాపారస్తులు అందరితో మాట్లాడినా నేను. కొత్తూరు మొత్తం అందరు వ్యాపారస్తులను చూస్తే అందరు ఇట మాకు రోడ్డు పెద్దగా కావాలి. ఏ ఒక్కరు అందులో ఓన్లీ ప్రయోజనం ఒకరో ఇద్దరో మా రోడ్డు ఇక పెద్ద వద్దు అని చెప్పారు. పేర్లతో సహా చెప్పమంటే చెప్తాం. అయితే మిగతా వాళ్ళకు ఒకటి ఏం చెప్పినా మేము ఆ రోజు ఏమిచ్చినామంటే మేము ఒక్క సెటర్ కానీ ఎవరిది కానీ కూలగొట్టము. కాకపోతే మీ జాగాలు కాకుండా మీరు ఆక్రమించారు చూడండి, ఆ ముందలి మీరే స్వచ్ఛందంగా తీసేసుకోండి అని మున్సిపల్ ఆఫీస్కి పిలిచి చెప్పినాం. అందరు స్వచ్ఛందంగా తీసుకురు. ఒకరో ఇద్దరు వాళ్ళ జాగాలు పోతాయి కాబట్టి చిన్నవి బతకలేరు కాబట్టి పన్ను దుకాణాలకు లేకపోతే ఇంకోటికో ఇస్తారు, వాళ్ళు బతకని మనం వద్దనొద్దు. అట్లే అక్కియనగూడ నుంచి ఆ గూడూరు రోడ్ వరకు చూడండి, ఆ గూడూరు తర్వాత చూడండి రోడ్. మీరు అక్కియనగూడ అయితే సీసీ రోడ్ మేము వేసినామో అది చూడండి. ఆ తర్వాత చూడండి, ఆ రెడ్డిపాలపల్లి కాంగ్రెస్ ఉన్నది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్నా జరా మీ పరిధిలోకి వస్తుంది ఇక్కడ 2 గుప్పలు మట్టి పోపిండని చెప్తారు. శాతనైతే వేసిన రోడ్లు పీకడం కాదు, లేని రోడ్లు వేయండి అంతే తప్ప ఈ 15 నెలల సంది మేమే అభివృద్ధి చేసినాం, మేమే 4 లైన్ వేసినాం అనేది అంటే పచ్చి అబద్ధం. ఇది గత ప్రభుత్వం. ఈ క్రెడిట్ అంతా మాజీ ఎమ్మెల్యే
అంజయ్ యాదవ్ గారికి మాత్రమే దక్కుతుంది ఇది. ఒకవేళ నిజంగా ఆయన వేసిన పనిలో 10% మీరు చేయండి, మేము సంతోషిస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాం. తర్వాత మున్సిపాలిటీ విషయానికి వస్తే, మున్సిపాలిటీ ఎవరి ఆధీనంలో ఉండాలి? చైర్మన్ గారి ఆధీనంలో మున్సిపాలిటీ ఉండాలి. ఎమ్మెల్యే గారు ఎవరండి తనకు డేట్ ఇవ్వడానికి? ఎమ్మెల్యే ఒక డేటు అంటే ఎమ్మెల్యేకి ఒక డేట్ చెప్తే ఎమ్మెల్యేకి ఒక డేట్ ఇవ్వాలి, ఇంకొక ఎంపీ చెప్తే ఎంపీకి ఒక డేట్ ఇవ్వాలి, రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ చెప్తే ఎమ్మెల్సీకి ఒక డేట్ ఇవ్వాలి. మరి ఇవన్నీ ఎమ్మెల్యే గారు డేట్ చెప్తే మరి మేము ఎందుకంటే పరిపాలన చేయడం? ఈ సీట్ మీ దాకా నుంచి ఆఫీస్ మంచిగా ఉంది, ఇక్కడనే వచ్చి కూర్చొని పరిపాలన కొనసాగించండి అని ఎమ్మెల్యే గారు మేము చెప్తున్నాము. నిజంగా ఇప్పుడైతే ఏవైతే పనులు ఉన్నాయో కేవలం మీరు మీ దురదృష్టం అంటే మీ ఆలోచన బాగలేదు కాబట్టి కాంట్రాక్టర్ను బెదిరించి అదిరించి ఇప్పుడు ఇంకా 6 వారాల్లో జరగాల్సిన పనులు మీరు ఆపుతుర్రు. మీరు ఆపితే ఆపండి, మేము వద్దనట్లేదు, పవర్ మీద ఉంది కాబట్టి మీరు ఆపండి. కానీ మా మీద కోపం, మా మాజీ ఎమ్మెల్యే గారి మీద కోపం, లేకపోతే మా గవర్నమెంట్ మీద కోపం, ప్రజలకు నష్టం చేయకండి. ఫండ్ మాది, ఫండ్ ప్రజలది. మనం నువ్వు పెట్టినా, నేను తెప్పించినా, నువ్వు తెప్పించినా ఏవైతే డబ్బులు ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలు రోజు జనరేట్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్ లో. జనరేట్ అయినప్పుడు దాంట్లో డబ్బులు ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, మున్సిపాలిటీ జీతాలకు వెళ్ళగా ఎంతో అంతో అభివృద్ధి చేయాలంటే ట్యాక్స్ వసూలు చేయడమో చేయడమో అంటే మా జేబులోకి వెళ్ళి ఇస్తున్నాం డబ్బులు, ఎమ్మెల్యే గారి జేబులోకి ఇస్తున్నా డబ్బులు. ప్రజాధనం ప్రజలకే ఖర్చు పెట్టాలి మనం. ఆ ప్రజలకు ఖర్చు పెట్టినప్పుడే మనం నువ్వైనా నేనైనా ఎవరి స్థాయి వాళ్ళది. కౌన్సిలర్ స్థాయి కౌన్సిలర్ పనిచేయాలి, చైర్మన్ స్థాయి చైర్మన్ పనిచేయాలి, ఎమ్మెల్యే గారి స్థాయి ఎమ్మెల్యే గారు పనిచేయాలి, ఎమ్మెల్సీ స్థాయి ఎమ్మెల్సీ గారు పనిచేయాలి, ఎంపీ గారు ఎంపీ స్థాయి పనిచేయాలి, ఎంపీ గారు పనిచేయాలి, ఎమ్మెల్సీ గారు పనిచేయాలి, ఎమ్మెల్యే గారు పనిచేయాలి. మనం ఎవరి కోసం చేసినా, మనం అందరం పనిచేసినా ఈ ప్రజలకు మనం ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు మేలు చేసినప్పుడే నువ్వైనా నాయకుడు, నేనైనా నాయకుడిని. ప్రజలకు మేలు చేసినప్పుడే మనం గుర్తుంచుకుంటారు. ప్రజాక్షేత్రంలో నువ్వు అంటే ప్రజాక్షేత్రంలో నువ్వు ఒక్కరికే గెలిచినావా? నువ్వు ఒక్కరికే ఓట్లు వేసిరా? మొత్తం అన్నిటికీ అదామించేయనికే రాజ్యాంగం ఏమైనా మారుస్తారా? కాదు కదా. ఎవరికి ఉండే అధికారాలు వాళ్ళకు వదిలేయాలి, ఒకరి అధికారాన్ని ఒకరు తీసుకోకూడదు. మేము మున్సిపాలిటీలో 28 ఫిబ్రవరి రోజు మీటింగ్ పెట్టాలనుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ గారు ఈ రోడ్లు మేము వేస్తున్నాం, అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్తారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇక కొత్తూరు నుంచి షాద్నగర్ వరకు ఏదైతే డబుల్ రోడ్ ఉందో 67,75,00,000 రూపాయలు మాజీ ఎమ్మెల్యే అంజయ్య గారు తెచ్చారు. అది పోను, అది సరిపోతలేదని చెప్పేసి మళ్ళా 45 కోట్ల రూపాయలు మళ్ళా తీసుకొచ్చింది. ఆ 45 కోట్లు తెచ్చిన తర్వాత కొత్తూరు విజయలక్ష్మి వరకు మొత్తం కంప్లీట్, ఎలక్షన్ బిఫోరే రోడ్ అయిపోయింది కంప్లీట్ గా. ఈ మిగతా రోడ్ ఎందుకు కాలేదు అంటే HRDCL లో ఇక్కడికి వచ్చింది, దీన్ని ఒక సపరేట్ చేద్దాము, దీన్ని మంచిగా చేయాలనే ఆలోచనతో దాన్ని అట్లా ఆప్ పెట్టారు. అంత లోపలనే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ పని అక్కడ ఆగింది కాబట్టి అది కాలేదు. తర్వాత మొన్న కుమ్మరోడం రోడ్లో గత ప్రభుత్వం ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు 1,76,00,000 రూపాయలు కొత్తూరు టు అక్కివేనిగూడ వరకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించాడు. అందులో భాగంగా ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో మా ఇంటి ముందరనే నాట్లేశారు. అంటే గత 50 సంవత్సరాల సంది వాళ్ళే ఉన్నారు, మేము వచ్చిన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు రాగానే నాట్లేసారు. అయినా వేసినా సరే అని 1,76,00,000 రూపాయలు అంజయ్ యాదవ్ గారు మళ్ళా ఎమ్మెల్యే అంజన్న గారు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కొత్తూరు నుంచి రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్ వేయించినాము. ఆ తర్వాత అక్కడ నుంచి తార్ రోడ్ వేయాలి. ఆ తార్ రోడ్ వేస్తే ఇది మళ్ళా త్వరగా వెళ్ళిపోతుంది అని చెప్పి అంజన ఏం చేసిండు మళ్ళా ఇది దీనికి ఇట్లా కాదు, దీనికి ఇంకా డబ్బులు తీసుకొచ్చి దీన్ని మంచిగా చేద్దాం ఒకటేసారి అని ఆగింది. ఆగిన తర్వాత మళ్ళా దానికి ఏం చేసిండు ఎమ్మెల్యే గారు అంటే, ఎమ్మెల్యే అంజన గారు ఏం చేసిండు, మళ్ళా మాజీ ఎమ్మెల్యే గారు షాద్నగర్ ఇవి చిన్న డబ్బులు అవుతున్నాయి తక్కువ అని ఏదైతే ఉందో ఆ రోడ్డు
1.5 కిలోమీటరు సీసీ రోడ్ కంప్లీట్ అయింది. తర్వాత హెచ్ఆర్టీసీఎల్ నుంచి ఇప్పుడు ఏదైతే వాళ్ళు నిన్న కొబ్బరికాయ కొట్టిరో మా దగ్గర ప్రొసీడింగ్ ఉంది. ఈ ప్రొసీడింగ్ లో ఏమంటారంటే ఖాళీ పేపర్ అని చెప్తారు కాంగ్రెస్ నాయకులు. అదే అవగాహన ఉన్న ఎమ్మెల్యే గారు గిట వేరే కంటే అవగాహన లేదు కాబట్టి వదిలేద్దామండి. ఇది ఖాళీ పేపర్ అయితే ఇలాంటి ఖాళీ పేపర్ మీరు ఇటు ఒకటి తీసుకురండి. ఈ ప్రొసీడింగ్, ఈ డేటు, జీవో కాపీలు తీసుకురండి. ఎవరైనా తీసుకొచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వం. నేనైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మన డబ్బులు ఇస్తుందా పనిచేసిన వాళ్ళకు? ఇలాంటి కాపీలు ఏదో తీసుకొచ్చి ఇవ్వాలి కదా, ఇలాంటివి తీసుకొచ్చి పని చేయాలి కదా. ఏదైతే మీరు చెప్తున్నారో గత ఎమ్మెల్యే అంజయ్య గారు చేసిన పనులలో తెచ్చిన డబ్బులలో 10% చేస్తే సంతోషం. మీరు 10%, 100% చేయమని మేము చెప్పాం. 10% చేయడం మేము సంతోషపడతాం. కానీ మేము చేస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు. 15 నెలలు అవుతున్నది మీరు గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయింది. మీ 15 నెలలది ఒక రోడ్డుకు ఎన్నిసార్లు మనం పూజ చేస్తాం. ఇది ఈ ఎలక్షన్ ముందు ఆగిపోయింది పని. ఇది ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ దీని పని స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని మేము గౌరవంగా 14వ తారీఖు నవంబర్ 6 ఎమ్మెల్యే గారు వచ్చారు. గౌరవంగా ఇక్కడికి వస్తే మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించి సన్మానం చేశాం. ఎందుకంటే ఎవరు చేసినా డెవలప్మెంట్ అది అడ్డం కాదు. మేము ఎవరైనా డెవలప్మెంట్ చేయాల్సిందే. 14 నాడు మా దగ్గర ఫోటో ఉంది, మీకు ఫోటో పెడతాం. మేము సన్మానం చేసిన కార్యక్రమం. ఒక రోడ్డును 1/2 కిలోమీటర్కి ఒకసారి కొబ్బరికాయలు కొడతారా అండి ఎవరన్నా? నీ ఏం పని లేకపోతే నిజంగానే మీకు నిజంగా ఎక్కడ వేరే దగ్గర పనులు లేవు కాబట్టి రోజు విజిటింగ్ చేయండి, ఇక్కడే ఉండండి. మా మున్సిపల్ బిల్డింగ్ 3,50,00,000 పెట్టి కట్టించినాం. వచ్చి కూర్చోండి ఇక్కడ. మీరు ఇక్కడే పని చేయండి. వద్దంటలేం కదా. ఎమ్మెల్యే కాదనుకుంటారా మీరు? మున్సిపల్ చైర్మన్ అనుకుంటే మా బాధ్యత మీరే చేయండి. మున్సిపల్ చైర్మన్ తో కలిపి పని చేయాలి, మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి మీరు పని చేయండి. మేము వద్దంటలేం కదా. ఎజెండాలు ఏమంటే మీరే చెప్పండి. ఏదైతే మీరు నిజంగానే అవాస్తవాలు మాట్లాడుతారో మేము ఖచ్చితంగా చెప్తాం. మీరు ఉట్టి కాగితాలు అంటారు కదా, ఇదే ఉట్టి కాగితాలను మీరు చూపించండి. ఎవరైనా సరే. ఇంకో నాయకుడు మాట్లాడతాడు గత ప్రభుత్వం అంటాడు. నువ్వు ఏ ప్రభుత్వంలో గెలిచినావు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఫామ్ మీద కాకపోతే ఏమన్నా నువ్వు కాంగ్రెస్ మీద గెలిచినావా? రాదు కదా. మాట్లాడే ముందు మనం ఏ పార్టీలో ఉన్నాం, ఈరోజు ఈ పార్టీలో పోతే రేపు ఇంకో పార్టీలో పోవచ్చు. కానీ డెవలప్మెంట్ అనేది శాశ్వతంగా ఉండేది. నువ్వు చేసిన పనులు నువ్వు చెప్పుకోవచ్చు. అలాగే తిమ్మపూర్ నుంచి మన ఎక్కడి వరకు రైల్వే ట్రాక్ వరకు రోడ్ ఎట్లా ఉండేది ఇంతకుముందు? అది గత ప్రభుత్వం చేసిన పని. ఎమ్మెల్యే అంజయ్య గారు తెచ్చిన పనిసే. చేగూరు డబల్ రోడ్డు, పెంజాల డబల్ రోడ్డు, దర్గా డబల్ రోడ్డు, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటే కాదు, కాన్స్టిట్యున్సీ వైజ్ ఎన్నో. విజయలక్ష్మి టు తీగపూర్ ఏం రోడ్డు ఉండే మనం చూస్తున్నాం కదా, కనిపించింది కదా. కనిపించకపోతే ఆడంగా కాదు కదా. అది మీరు నిజంగానే పనులు చేయాలనుకుంటే దాని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఏదైతే మీరు మట్టి మీకు వచ్చిన మరి అంటే దాంట్లో ఏమైనా డబ్బులు కూడా కట్ చేస్తారా లేకపోతే మీరు ఏం చేస్తారో దీనికి ఈ కాంట్రాక్టర్ గిட்ட ఎవరంటే కాంట్రాక్టర్ డి గారు డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారంటే, సార్ ఇది పొంగులేడు శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్, ఇది ఇష్టారాజ్యంగా మా రైతులను ఇబ్బంది పెట్టి కూడా కరెంట్ స్తంభాలు వాతున్నారు. వాళ్ళ జాగా ఏమైనా పోతే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తురా? ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా. ఇది 100 ఫీట్ల రోడ్డు, ఈ రోజు 24 ఫీట్ల రోడ్ వేస్తారా? మీరు 24 ఫీట్లు వేస్తారా, 20 ఫీట్లు వేస్తారా, ఇంకెంత వేస్తారో వేయండి. మరి జీవోనేమో 100 ఫీట్లకు రోడ్ ఉంది. మరి డెవలప్మెంట్ అంటారు. అప్పుడు 100 ఫీట్లు అంటే 120 ఫీట్లు కావాలి కదా. డెవలప్మెంట్ మేమే చేస్తున్నాం అంటారు కదా. సంతోషం, మీరే చేసినా మళ్ళీ చేయలేదు. తర్వాత ఆ రోడ్ల ఎవరికైతే రైతులకు పొలాలు పోతున్నాయో వాళ్ళకు ఖచ్చితంగా నష్టపరిహారం కట్టియాలి. ఏ ప్రభుత్వం అని ఉండదు. ఆ రోజు మేము గిట్ట అదే చెప్పినాము, ఈరోజు మీరైనా ఇవ్వాలి. అంతేగాని అధికారం ఉందని చెప్పి బలవంతంగా స్తంభాలు వాతి బలవంతంగా వాళ్ళ జాగాలు గుంజుకొని చేయకూడదని కోరుకుంటున్నాం. తర్వాత తిమ్మాపూర్ 314 సర్వే నెంబర్లో దోపిగాడు వచ్చింది, టెండర్ అయింది. ఎలక్షన్ బిఫోర్ కాంట్రాక్టర్ అయిపోయిన తర్వాత మీ నాయకులకు ఇబ్బంది అవుతుందని చెప్పి పని ఆపిరు. కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది అవుతుందనే పని ఆపిరు. ఎందుకు ఆపిరో మాకు తెలియదు. మరి అది ఏమైనా ఉంటే దృష్టి పెట్టి మేము తెచ్చిన జీవో కాపీలు, మేము తెచ్చిన వర్కులకు మీరు చెప్పుకుంటున్న పేర్లు, ఈ డబ్బులు ఫుల్ఫిల్గా మొత్తం రిటర్న్ పోకుండా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఏదైతే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాడో డబ్బులు తీసుకొచ్చి
ఆ డబ్బులు తెచ్చినప్పుడు ఒకసారి డబ్బులు ఎవరు బియ్యం జీవో కాపీలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి చెప్తే మేము కూడా దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం డెవలప్మెంట్కు. తర్వాత ఏ నాయకులైనా ఇక మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే ఆధార్తో సహా పెట్టాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే, అంజయ్ యాదవ్ గారిని ఎంత గౌరవిస్తామో మళ్ళీ చెప్తున్నాను నేను, ఈలపల్లి శంకర్ గారిని అంతే గౌరవిస్తాం. అంజయ్ యాదవ్ గారు చేసిన పనులలో ఇంకా మాకు 1.5 year ఉంది. ఆ చేసిన పనులలో 10% చేయమని చెప్తున్నాం. మేము చూస్తలేమా ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మాకు తెలియదా? మేము లేమా? దీంతో పాటు మేము రాజకీయాల్లో ఉన్నాం. ఎవరి అదృష్టం ఏముందో అది అవుతారు. నిజంగానే ఈరోజు గవర్నమెంట్ అంటే నేను మున్సిపాలిటీ వరకే మాట్లాడదాం అనుకున్నా, ఇంకా మాట్లాడుతున్నా. గవర్నమెంట్ ఇన్ని డెవలప్మెంట్కు ఇన్ని రకాల అభివృద్ధి సహకరిస్తే చందాలు చేసుకొని గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు కడుతుర్రు? సమాధానం చెప్పండి మాకు. చందాలు చేసుకొని గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు కడుతుర్రు? గవర్నమెంట్ మీదే కదా, మీ ప్రభుత్వమే కదా. మేము ఖాళీ కాగితాలు తెచ్చినాము, ఇన్ని పనులు చేసినాం, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఆగినాయి. మీరే తర్వాత కాంట్రాక్టర్లు ఇప్పటికి సిద్ధంగా ఉన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి పనులు ఆపుతున్నారు. ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లను బెదిరించి పని ఆపుతున్నాడు. ఇప్పటికీ మాతో కాంట్రాక్టర్ గారు లైన్లో మేము మాట్లాడినాం, వాళ్ళ మాటలు మా దగ్గర రికార్డులో ఉన్నాయి. మేమేం చేయాలి సార్? ఆపుతారు. ఇప్పుడు చేస్తే మీకు పేరు వస్తుంది, ఆ తర్వాత మాకు పేరు వస్తుంది. ఇంకా కొంచెం ఆపితే మా గవర్నమెంట్కి పేరు వస్తుంది. మీరు ఎప్పుడు చేసిన పని ఈ జీవోలలో చేస్తే మాత్రం మాదే పేరు, మేము పెట్టిన పేరే. నిక్నేమ్ ఏమో పెట్టుకుంటే మీరు పెట్టుకోండి. పెట్టి తొట్టాలు వేసింది, భారతాలు వేసిందంతా మేమే. ఇక నువ్వు పుట్టినరోజు చేస్తుంటే చేయి, కేక్ కట్ చేయి, కానీ చేసినంత వరకే, దావకు పిలిచినంత వరకు అందరినీ. కానీ ఇదే తరగతి రోడ్లో 100 ఫీట్ల రోడ్డు చేయాలి. మా మామ ఉన్నాడు, మా మామ ఇల్లు పోతాడు. మేము ఇళ్ళని ఎవరైనా ఇల్లు కూలగొట్టి పని చేయమని చెప్తలేం. వాళ్ళ జాగలు కాదు, వాళ్ళ జాగలు అయితే కాకుండా రేకులు వేసిర్రు ముందలకి. ఆ రేకుల కాడికి మీ జాగలు కావు, నిజంగా మీ జాగలు అయితే నష్టపరం పోనీ. ఆ బిల్డింగ్లు కూలగొట్టం. ఎవరి బిల్డింగ్లు కూలగొట్టి మాకు ఏదో చేయాలని తపన మాది కాదు, ఆ ఆలోచన గిట్ట మాకు లేదు. ఇకనైనా పైప్ లైన్ మేము డీ గారితో మాట్లాడితే ఇమీడియట్లీ పైప్ లైన్ వేస్తాడు. మరి మేము ఇప్పుడు రేపు ఎల్లుండో కలెక్టర్ గారిని గిట్ట కలిసి ఈ అధికారులు హెచ్ఆర్టీఎల్ అధికారుల గిట్ట సంబంధించిన అధికారుల గిట్ట కలుస్తాం. దీనిపైన విజిలెన్స్ గిట్ట కంప్లైంట్ చేస్తాం. ఎక్కడైతే మీరు ఈ 100 ఫీట్ల రోడ్డు అసలు ఎంత చేస్తారు క్లారిటీ లేదు ఎవరికి. ఒకటి అడితే 60 ఫీట్లు అంటుండు, ఒక నడితే 20 ఫీట్లు అంటుండు, ఒక నడితే 30 ఫీట్లు అంటుండు. ఇంకోటి ఎవరైనా కట్టుకుంటే బాత్రూమ్ గిట్ట కట్టుకొని ఇష్టట్టున్నారు ఆ కార్యకర్తలకు కానీ ఆ నాయకులకు కానీ. అట్లాంటివి చేయకుండా నిస్వార్థంగా ఎవరిని ఏ ఆలోచన లేకుండా మనం ప్రజల కోసం పనిచేయాలి. ఏ నాయకుడైనా ప్రజల కోసం మనము పని చేసినప్పుడు మాత్రమే మనం శాశ్వతంగా ఈ ప్రజల్లో ఉండిపోతాం. అంతేగాని మేము తెచ్చిన జీవో కాపీలకు మేము తెచ్చినామని చెప్తే సమస్య లేదు. మీరు మళ్ళీ మాట్లాడితే జీవో కాపీలు తెచ్చుకొని రండి, ఎక్కడికి రమ్మంటారో అక్కడికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని కాన్సెన్సీ వైజ్ మాట్లాడదామన్నా కాన్సెన్సీ వైజ్ మాట్లాడదాం, ఓన్లీ మున్సిపాలిటీ కోసం అన్నా మాట్లాడదామన్నా మున్సిపాలిటీ కోసం మాట్లాడదాం. దీని మీద మీరు ఈ 15 నెలలు ఏమైనా జీవో కాపీ తీసుకొస్తే మీరు వాట్సాప్ల ద్వారానన్నా, లేకపోతే మీ సోషల్ మీడియా ద్వారానన్నా, లేకపోతే ప్రెస్ మీట్ పిలిచాన పెట్టి ఈ 15 నెలల్లో మేము ఈ జీవో కాపీలు తెచ్చి పని చేస్తామని కాన్సెన్సీ వైజ్ ఎక్కడ తెచ్చినా చూపెట్టాడు. మా ఎమ్మెల్యే గారు 60 ఇండ్లను మరి గృహ లబ్ధిదారులకు 66 ఇండ్లను కట్టించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 5,30,000 రూపాయల చొప్పున మరి 66 ఇండ్లను కట్టడం జరిగింది. గతంలోనే 22 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి వాళ్ళకు మన ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వాళ్ళకు ఇప్పుడు కూడా మరి ఎంబడే ఎలక్షన్స్ రావడం వల్ల అది పెండింగ్ పెట్టిరు ఆ రోజు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అందులోకి సంవత్సరం అయిపోతుంది, ఎవరు కూడా ఒక్కరు కూడా దాంట్లో గృహప్రవేశం చేయలేకపోయారు. అది కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని చెప్పేసి అని వాళ్లకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంట్లోకి పోదావు. ఖచ్చితంగా లబ్ధిదారులు ఒక్కరు కూడా మరి గొప్ప వాళ్ళు కానీ ఎంత మీరు దాన్ని ఎంక్వైరీ చేయించినా ఒక్కరు కూడా ఫ్రాడ్ లేకుండా చాలా 66 ఇండ్లకు ఖాళీ 22 మందిని మాత్రమే సెలెక్ట్ చేసినాము. అంటే ఏదో డబ్బున్నరనో పార్టీ కార్యకర్తను అట్లా చూసుకుంటే 66 మంది కాదు, 200 మంది, 300 మంది, 1000 మంది కూడా అవుతారు. కానీ అట్లా కాదు, నిష్పక్షపాతంగా ఎవరు కూడా డబ్బులున్న వాళ్ళకు, ఎలాంటి ఆస్తుపాస్తులు లేని వాళ్ళకి మాత్రమే 22 మందిని మరి ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకు కూడా
మరి ఆ గృహాలకు వెళ్ళడానికి ఇంకా మిగిలిన వాటికి కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి మరి దానికి కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అలాగే కొన్ని పనులు మున్సిపాలిటీ నుండి కొన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మరి మా మున్సిపల్ కమిషనర్ వారు కూడా కొన్ని ఇప్పుడు చేయొద్దు, ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత చేయాలని చెప్పేసి మరి పెండింగ్ పెడతా ఉన్నారు. అంటే ఎవరికి అధికారం ఉంటే కొత్తూరు మున్సిపాలిటీలో మళ్ళీ మా బీసీ నియోజకవర్గం చెందిన బట్టి మున్సిపల్ చైర్మన్ లావణ్య గారు వాళ్ళకు కూడా మున్సిపాలిటీగా చైర్మన్ గా ఏవైతే విధులు ఉంటాయో ఏవైతే హక్కులు ఉంటాయో ఖచ్చితంగా వాళ్లకు వర్తింపజేయాలి. వాళ్ళను అధికారం ఉందని వాళ్ళను పనులు చేయకుండా మరి ఓల్డ్ చేసేది కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉండాలి, ఎవరి పరిధిలో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. ఎమ్మెల్యే గారి స్థాయిలో మీరు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తారో మున్సిపాలిటీ నిధులతోని మున్సిపాలిటీని కూడా మరి మా మున్సిపల్ చైర్మన్ లావెందర్ గారు మరి ఒక అభివృద్ధిని చేయడానికి అన్ని హక్కులు ఉంటాయి. దాన్ని కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరి ఉద్దేశము మన కొత్తూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడము, షాద్నగర్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధిని చేయడము అదే ఆకాంక్ష ఏ పార్టీ వారైనా సరే. కానీ మనకే పేరు రావాలి, వేరే వాళ్ళకు పేరు రావద్దని చెప్పేసి మనము అభివృద్ధిని ఆపడం అనేది అది కరెక్ట్ కాదు. మనం ఒక రకంగా అభివృద్ధిని మనం అడ్డుకున్నట్టే అవుతుంది. ఎవరి పరిధిలో వాళ్ళు అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మనకు ఎంపీ గారు బీజేపీ పార్టీ నుంచి డికే అన్న గారు ఉన్నారు. వారు కూడా బీజేపీ వాళ్ళు కూడా మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేసిన మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ నిధుల నుంచి కూడా మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఎవరి పరిధిలో ఎవరికి అవకాశం ఉన్నా వాళ్ళ పరిధి నుండి వాళ్ళ బడ్జెట్ నుండి షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి ఎంత వరకు అవకాశం ఉంటే అంత నిధులు తీసుకొచ్చి షాద్నగర్ కాన్స్టిట్యున్సీని మన హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్ కాన్స్టిట్యున్సీ చాలా అభివృద్ధి చెందాలి. ఇంకా ఇప్పుడు దారి వరకు చెందింది. ఇంకా మీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాము. మేము చెప్పేది ఏంటంటే ఎవరి అధికారం వాళ్లకు ఉండాలి, ఎవరి నిధులు వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఒకరి నిధులను మనం ఖర్చు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నము చేయొద్దు. మరి ఇప్పుడు ఈ యొక్క ఫండును ఏదైతే గత మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ని కోట్ల రూపాయలు ఇది ఓన్లీ ఫిగర్ మాత్రమే. ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కళ్యాణ లక్ష్మికి ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ కానీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది అవాస్తవము. ఇలాంటి అభివృద్ధి ఇంకొక 5 సంవత్సరాలు జరిగితే మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ చాలా బ్రహ్మాండంగా గుర్తింపు పొందుతుంది. అందుకు మీరు కూడా చెయ్యాలని చెప్పేసి ఇంకా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి షాద్నగర్ కు ఖర్చు పెట్టి షాద్నగర్ ను మరి మంచి అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం మొన్న 2 రోజుల క్రితం మన షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరన్న గారు హెచ్ఆర్డిసి ఫండ్ నుండి తిమ్మాపూర్ కొత్తూరు రైల్వే గేట్ నుండి కుమ్మరిగూడ జంక్షన్ వరకు బీటీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క బీటీ రోడ్డును మేము కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన తర్వాత ఈ నిధులను మేము శాంక్షన్ చేసి కొత్తూరు మున్సిపాలిటీని మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ యొక్క నిధులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంజయ్ యాదవ్ గారు మరి హెచ్ఆర్డిసి ఫండ్ నుండి మాకు తెలిసిన సమాచారం ప్రకారము హెచ్ఆర్డిసి ఫండ్ నుండి కొత్తూరు నుండి కుమ్మరిగూడ రోడ్ వరకు 32 కోట్లు,
అలాగే కొత్తూరు వై జంక్షన్ నుండి వినాయక స్టీల్ వరకు 18 కోట్ల రూపాయలు మరి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మంజూరు చేయించిన విషయం మాకు తెలుసు. మరి ఈ యొక్క వర్కులు ఇప్పుడు నిర్వహించడం జరుగుతున్నది. ఆ ఫండు హెచ్ఆర్టీసీ నుండి ఫండ్ కాకుండా వేరే నిధుల నుంచి మరి శాంక్షన్ చేసి ఆ యొక్క వర్క్ చేస్తే నిజంగా ఆ యొక్క అభివృద్ధి మరి ప్రస్తుతం నుండి ఎమ్మెల్యే శంకరన్న గారికే చెందుతుంది. మరి అది మాకు నిన్న ప్రెస్ నోట్ లో కూడా ఆ నిధులు ఏ నిధుల నుంచి అని చెప్పేసి అని ఎప్పుడు ప్రొసీడింగ్ వచ్చిందని చెప్పేసి అని అది క్లియర్ గా మాకు సమాచారం రాలేదు. అలాగే మరి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు షాద్ నగర్ నియోజకవర్గాన్ని అలాగే కొత్తూరు మున్సిపాలిటీని కూడా దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అందులో ఏ మాత్రము నిజం లేదు. మరి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఎన్నో నిధులు దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో 4,699 కోట్ల రూపాయలు మరి షాద్నగర్ అభివృద్ధిని షాద్నగర్ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి మరి నిధులు సేకరించి అభివృద్ధి చేసిన ఉన్న సాక్ష్యాలతో పాటు అన్ని ప్రొసీడింగ్లతో పాటు అభివృద్ధి ఉంది. ఇది చాలా పెద్ద అభివృద్ధి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లో. గతంలో ఉన్నటువంటి ఎంత మాజీ ఎమ్మెల్యేలను ఎంతమంది చూసుకున్నా ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా పెద్ద అభివృద్ధి. ఇంత పెద్ద అభివృద్ధి జరిగితే కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.